బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇక కల్తీ లడ్డు వ్యవహారం అయితే రోజు రోజుకు సంచలనంగా మారింది. సిట్ దాని మీద నివేదిక ఇచ్చిన జంతువుల కొవ్వు కలవలేదు అని, కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం దాని మీద విచారించడానికి మనీ లాండరింగ్ కి సంబంధించి అవకతవకలు జరిగాయి అనే విధానంలో ఈడీని అయితే రంగంలోకి దించింది. ఇక ఈడీ ఇప్పుడు దానికి సంబంధించిన ఎంక్వైరీ చేయబోతుంది. మొత్తానికైతే వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు తిరుమల కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. 295 కోట్ల విలువైన ఈ కుంభకోణంలో హవాలా మార్గం ద్వారా భారీ మొత్తంలో సొమ్ము చేతులు మారినట్లుగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గుదేల్చిన నేపథ్యంలో అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను ఈడీ అధికారులు సిట్ నుంచి తాజాగా తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు 36 మంది నిందితుల సమాచారము, వారి రిమాండ్ రిపోర్టులు, ఇప్పటివరకు దాఖలు చేసిన అభియోగ పత్రాలు, వివిధ రాష్ట్రాల్లో హవాలా ఏజెంట్ల ప్రమేయము, వారి పాత్ర తదితర అంశాలపై సమాచారం తీసుకున్నారు. దాన్ని విశ్లేషించిన ఈడీ బృందాలు ఈ మొత్తం వ్యవహారంలో భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. 1-2 రోజుల్లో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టును నమోదు చేయనున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ఆ వెంటనే కీలక నిందితులకు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇక 2019-24 మధ్య 5 ఏళ్లలో 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారు చేసి అందులో 59.71 లక్షల కిలోలను అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి ముసుగులో తమ సంస్థలతో పాటు వైష్ణవి, ఏఆర్ మాల్ గంగా డైరీల ద్వారా టీటీడీకి సరఫరా చేసిన బోలేబాబా డైరెక్టర్ పొమిల్ జైన్, వీరందరికీ సంబంధించిన విజయవాడ, చెన్నై, హైదరాబాద్, గుజరాత్, ఢిల్లీ, గ్వాలియర్ తదితర ప్రాంతాల్లో పలువురు హవాలా ఏజెంట్ల ద్వారా డబ్బులు చెల్లింపులు, సొత్తు రూటింగ్ చేసినట్లుగా సిట్ దర్యాప్తులో తేలడంతో హవాలా ద్వారా ఎంత మొత్తం చెల్లించారు, సిట్ దర్యాప్తులో తేల్చినది కాకుండా ఇంకా ఎవరికైనా హవాలా చెల్లించారా, నాటి పాలక మండలి పెద్దలు, ఉన్నతాధికారులు ఏమైనా సొత్తు అందిందా అనే దాని మీద ఈడీ దర్యాప్తు బయటపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక టీటీడీ నెయ్యి సరఫరా చేసే టెండర్ లభించేలా చేసేందుకు నాటి పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, పిఏ చిన్నప్పకు, ప్రీమియర్ అగ్రిఫుడ్ ఎండి జగన్మోహన్ గుప్తాకు హవాలా మార్గాల్లో 50 లక్షల రూపాయలు చెల్లించినట్టుగా సిట్ దర్యాప్తులో తేలింది. ఆ సొమ్ము మొత్తానికే లావాదేవీలు పరిమితమయ్యాయా లేక వారి మధ్య ఇంకా హవాలా లావాదేవీలు కొనసాగాయా అన్నది ఈడీ తెలిసే అవకాశం కూడా ఉంది. ఇక కల్తీ నెయ్యి వ్యవహారంలో హవాలాతో పాటు వివిధ మార్గాల్లో వచ్చిన డబ్బు ఏం చేశారు, ఎక్కడికి మళ్లించారు అనేది ఈడీ దర్యాప్తులో తేలే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 2019-24 మధ్య కాలంలో ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు, అందుకు అవసరమైన నగదు ఎక్కడి నుంచి సమకూరింది అనే వివరాలను కూడా గుట్టురట్టు చేసే అవకాశం ఉన్నట్టుగా సిట్ పేర్కొంది. మొత్తానికైతే సిట్ విచారణలో బయటకు రాని వారి పేర్లు ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.